హలో అండి, హాయ్ అందరికీ. ఇప్పుడు మనం వచ్చేసి కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ కటింగ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. అయితే మనం మామూలుగా నార్మల్ హ్యాండ్కి ఎలా ఫోల్డ్ చేసి గీసుకుంటామో అలానే సేమ్ 4 మడతల మీద ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి కింద పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేటట్లు ఇలా మార్క్ పెట్టుకోండి. అయితే మనకి ప్రిల్స్ కోసం మన ఇష్టం, అంటే కస్టమర్ని బట్టి 3 ఇంచులు, 2 ఇంచులు లేదా 5 ఇంచులు మన ఇష్టం అండి. ఎన్ని ప్రిల్స్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు అనమాట ఎగస్ట్రా. అయితే ఎక్కువ పఫ్ వద్దన్నారనమాట, అందుకని చెప్పేసి నేను ఒక 2 ఇంచులే పెడుతున్నాను, ఎక్కువ వద్దన్నారు. ఇప్పుడు ఆ 2 ఇంచులకి నేను ఇలా మార్క్ కొట్టుకుంటున్నాను. మీ ఇష్టం అండి, ఎన్ని ఇంచులు పెట్టాలనుకుంటే అన్ని ఇంచులు మీరు పెట్టేసుకోవచ్చు ఎగస్ట్రా. అయితే ఇక్కడ చూడండి, హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను టేప్తో కొలుసుకొని పెడుతున్నాను. మీరు ఆది బ్లౌజ్ని బట్టి ఎంత లూజ్ ఉందనేది చూసుకొని పెట్టేసుకోండి. అయితే మనకి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి 10 ఇంచెస్ వచ్చిందనమాట. అయితే హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు. 3.5 ఇంచులకి ఇలా లైన్ కొట్టుకొని ఇప్పుడు మనం వచ్చేసి హ్యాండ్కి లూజ్ ఎంత ఉందనేది చూద్దాం. అంటే మనకి హ్యాండ్ మామూలుగా క్లాత్ సరిపోతుందా లేదా అనేది ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే మనకి 7.5 ఇంచులు వచ్చిందనమాట. 7.5 ఇంచులు అంటే మనకి ఖర్చుతో కలిపి మనకి 7.5 ఖర్చు 1.5 9 ఇంచులు రావాలన్నమాట. ఇక్కడ చూడండి, మనకైతే కరెక్ట్ సరిపోద్ది అనమాట. అంటే కొంచెం తగ్గుతుంది అయినా పర్లేదు, సైడ్లో పోతుంది అనమాట. అయితే చూడండి, మనకి చంక లూజ్ వచ్చేసి 8 ఇంచులు అనమాట. 8 ఇంచులకి ఇలా పెట్టేసుకొని గీసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ లూజు, చంక లూజు రెండింటికి కలిపి ఇలా ఒక లైన్ కొట్టుకోండి. మనకి ఖర్చు అయితే 1.5 ఇంచులు పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, మనం 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇలా గీసుకోండి బుట్ట కోసం. ఓకేనండి. ఇంకా మీరు ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ వస్తుందన్నమాట బుట్ట. నేనైతే 2 ఇంచులే పెట్టాను. ఇక్కడ చూడండి, మనం 3.5 ఇంచులకి ఇలా పెట్టుకొని చంక దగ్గర నుంచి ఇక్కడికి 3 ఇంచులకి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఒక లైన్ కొట్టేసుకుందాము. మనకి ఇక్కడ వీ షేప్లో వస్తుందండి. అయితే మనకి ఇప్పుడు చూద్దాము, చంక లూజ్ మనకు కావాలి కదా, మనకి 8 ఇంచులు రావాలి చంక లూజు. అయితే 7 ఇంచులకి ఇలా మార్క్ పెట్టుకోండి. అయితే మనకి ఇంకొక ఇంచు రావాలి, ఆ ఇంచుకి ప్రిల్స్లో వస్తుందన్నమాట. ఓకేనండి. ఇప్పుడు అదే 8 ఇంచులు మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. అయితే హ్యాండ్ కూడా చూసుకోండి ఒకసారి మీరు. ఇదిగో చూడండి, కరెక్ట్గా 8 ఇంచులు వస్తుందన్నమాట చంక లూజు. మనకి అదే 8 ఇంచులకి ఇక్కడికి వచ్చేసింది. అయితే ఇది చూడండి, ప్రిల్స్ కూడా పెట్టి చూపిస్తున్నాను నేను మీకు. మనకి 3 ప్రిల్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ 3 ప్రిల్స్కి మనకి 1 ఇంచ్ కలుస్తుంది. చూడండి, కరెక్ట్గా మనకి 8 ఇంచులు సరిపోయిందనమాట. ఇలా చూసుకొని పెట్టుకోండి. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే కట్ చేసుకునేటప్పుడు టక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనండి. నేను అర్థమయ్యేలా చెప్తున్నాను. మీరు ఇలా కట్ చేసుకున్నారంటే మీకు కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్కి సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మిడిల్లో నుంచి వీ షేప్ వచ్చేలాగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకొని మనం ఇలా టక్స్ పెట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదన్నా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. నాకైతే ఇక్కడ కొంచెం ముక్కలు పడతాయండి. ఇప్పుడు చూడండి, ఈ మెయిన్ క్లాత్ అయితే మనము ఇలా కట్ పెట్టేసుకొని ఉంచుకున్నామంటే ఇప్పుడు మిడిల్లో మనం క్లాత్ కట్ చేసుకొని పెట్టుకోవాలి కదా. ఇదే వేస్తారు కొంతమంది, ఇదైతే వేయొద్దండి. నేను చెప్పేది ఏంటంటే, మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చు ఉంటుంది కదా, మనం జాయిన్ చేసేటప్పుడు మనకు 1/2 ఇంచ్ ఖర్చు పోతుంది. ఆ ఖర్చు మనకి అలా పోతే టైట్ వస్తుంది కదా. అయితే ఏం చేద్దామంటే దీనికి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాము. మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుని కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చులోకి పోతుందన్నమాట. ఆ ఖర్చు అనేది కవర్ చేస్తుంది. అందుకని చెప్పేసానని మీరు ఆ పీస్నే పెట్టుకొని కుట్టుకోవద్దు. విడిగా దాన్ని అలానే ఉంచేసుకొని దాన్ని బట్టి మనం ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుతో పెట్టేసుకొని కట్ చేసుకుందాం. మనకి రెండిటికి కావాలి కాబట్టి నేను ఇక్కడ చూడండి 4 మడతలు వేస్తున్నాను. మనకి 2 హ్యాండ్స్ కావాలి కదా,
అందుకని చెప్పేసి ఇప్పుడు మనం ఎగస్ట్రా పెట్టుకున్నాం కదా, ఈ ఎగస్ట్రా పెట్టుకున్న దాన్ని బట్టి ఇలా కట్ చేసుకుందాము. ఇది హ్యాండ్ పొడవు కూడా 9 ఇంచెస్ అండి. హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి ఖర్చుతో కలిపేసి 10 ఇంచెస్ తీసుకున్నాము. ఇంకా హ్యాండ్ పొడవుని బట్టి కూడా మనకి ఇంకా పెద్దగా వస్తుంది అన్నమాట. ఇలా వస్తుంది. ఇప్పుడు నేను హ్యాండ్స్ పెట్టి చూపిస్తా చూడండి. ఇంకా మిడిల్లో ఖర్చు అనేది మనకి పావించ ఖర్చుని మనం కట్ చేసుకున్న 1/2 ఇంచ్ ఖర్చు కవర్ చేస్తుంది అన్నమాట. ఓకేనండి, చూసారా? ఇట్లా పెట్టుకొని మనము జాయిన్ చేసేసుకుంటాము. ఇప్పుడు మనం కట్ చేసుకున్న దాన్ని బట్టి మనం ఇలా వస్తుంది. పైన నాకు కొంచెం కొన పోయిందండి, క్లాత్ సరిపోలేదు. అయితే ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ని కూడా సేమ్ అది ప్రకారం కట్ చేసేసుకొని, మీరు కదలకుండా ఉండాలనుకుంటే ఇది సిల్క్ కాబట్టి గమ్ అంటించానండి. మీరు కావాలంటే మిషన్ మీద స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే గమ్ అంటించుకోవచ్చు. నేను అయితే గమ్ అంటించేసాను. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడైతే పైపింగ్ వేస్తున్నాను. ఈ వీ షేప్ వచ్చిన దానికి మనము క్రాస్ పీస్ తీసుకోండి. 1.5 ఇంచుల క్రాస్ పీస్ తీసుకొని 1/4 ఇంచ్ ఫోల్డ్ చేయండి. 1/4 ఇంచ్ ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఈ వీ షేప్ వచ్చేలాగా సేమ్ అలానే ఎలా కట్ చేసుకున్నామో అలానే స్టిచ్ చేసుకోండి. తర్వాత ఇలా టక్స్ పెట్టుకోండి. టక్స్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వీ షేప్ అనేది వస్తుందన్నమాట. మనం ఇలా కూడా వేసుకోవచ్చు, థ్రెడ్ యూజ్ అయిన అవసరం లేదు. అయితే ఇదిగోనండి, నేను థ్రెడ్ పెడుతున్నాను. కుట్టు పక్కనే థ్రెడ్ ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. అయితే మనకి ఎడ్జ్లోకి వచ్చిన తర్వాత మనకి ఆ మూలకు వచ్చిన తర్వాత సూదిని అలానే ఉంచేసి హ్యాండిల్ని పైకి లేపి క్లాత్ని తిప్పుకోండి. మనకు ఆ వీ షేప్ అనేది వస్తుంది అన్నమాట అక్కడ. ఇప్పుడు చూడండి, మళ్ళీ క్లాత్ని తిప్పుకొని స్టిచ్ చేసుకోండి. ఇలా కుట్టారంటే మనకి మిడిల్లో వీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. కుట్టేటప్పుడు కూడా మీరు కరెక్ట్గా చూసుకొని కుట్టుకోండి. ఓకేనండి, చూసారా? మనకి మిడిల్లో వీ షేప్ అనేది అయితే వచ్చింది. ఇప్పుడు చూడండి, మన మెయిన్ క్లాత్ని యాడ్ చేసుకున్నాం కదా, చూడండి ఎలా వచ్చిందో. ఇది వచ్చేసి శారీలో పీస్ అండి. ఇలా పెట్టేసుకొని చూసుకొని మీకు కదలకుండా ఉండటం కోసము ఏదన్నా పిన్ను పెట్టేసుకోండి. పిన్ను పెట్టేసుకున్నారనుకోండి కదలకుండా ఉంటుంది క్లాత్. ఇప్పుడు చూడండి, మనం కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ ఖర్చుతోనే పెట్టేసుకొని మనకి క్లాత్ కరెక్ట్గా ఆ మిడిల్లో వచ్చేటట్టు పెట్టుకొని చూసుకొని కుట్టుకోండి. ఇలా కుట్టుకున్నారనుకోండి, చూసారా? మళ్ళీ మిడిల్లో సేమ్ అలానే సూదిని కిందకు ఉంచేసి హ్యాండిల్ పైకి లేపి క్లాత్ని తిప్పుకొని మళ్ళీ హ్యాండిల్ దింపేసేసి స్టిచ్ రానిచ్చేసుకోండి. ఇంతేనండి, ఈజీయే, అంత కష్టమేం కాదు. కాకపోతే ఫస్ట్ టైం కుట్టేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. 1-2 కుడితే ఈజీ అయిపోతుంది అనమాట. డబుల్ స్టిచ్ చేసుకోండి, ఇంకా అంతే. ఇప్పుడు చూడండి మనకి ఎలా వచ్చిందో. ఇప్పుడు ప్రిల్స్ పెట్టుకుందాము. అయితే పైపింగ్ కూడా, అంటే హ్యాండ్కి పైపింగ్ కూడా వేస్తున్నానండి. పైపింగ్ కూడా వేసుకుందాము. మనకి పైపింగ్ క్లాత్ హ్యాండ్కి స్ట్రైట్ పీస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు. థ్రెడ్ పెట్టేసి స్టిచ్ చేసుకోండి. ఈ హ్యాండ్స్కి అయితే క్లాత్ ఎగస్ట్రానే పడుతుంది. అంటే శారీలో పీస్ యూజ్ చేయాలి, అది కూడా మీరు కరెక్ట్ కస్టమర్ని కనుక్కొని తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం శారీలో పీస్ వేసి కుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సరిపోలేదు అనుకోండి శారీ, మళ్ళీ మనల్ని అంటారు. వాళ్ళకి చెప్పి చేయండి ఏదైనా సరే, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. ఓకేనండి, ఇప్పుడు మళ్ళీ మనం ఆ పైపింగ్ క్లాత్ మీద స్టిచ్ రానిస్తే ఇలా వస్తుంది అన్నమాట. పైపింగ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో.
అయితే ఇప్పుడు చూడండి ప్రిల్స్ కూడా మనం టక్ పెట్టుకుందాం కదా, ఆ టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి చూసారా 3 ప్రిల్స్ వస్తాయి మనకి. ఆ ప్రిల్స్ కూడా ఆపోజిట్లో పెట్టుకోండి. ఫస్ట్ ఇలా పెట్టుకొని తర్వాత ఇలా పెట్టుకోండి ఆపోజిట్లో. అంతేనండి, మనకి కృష్ణ ముకుంద మురారి హ్యాండ్ అయితే ఇలా స్టిచ్ చేసుకోవటమే అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్